వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కల్తీ లడ్డు వ్యవహారంపై మోడీ మనసులో అసలు ఏముంది అని చెప్పేసి ఈరోజు నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించే ఈరోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ చాలా సీరియస్గా ప్రచారం చేస్తుంది ఏంటంటే కల్తీ లడ్డు ఎపిసోడ్లో బీజేపీ కూడా చంద్రబాబు నాయుడు మీద సీరియస్ అయింది అని ప్రచారం చేస్తూ ఉంది. మొన్న వెళ్ళి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలిసి వచ్చారు. చాలా ఫాస్ట్గా వెళ్ళారు, చాలా హడావిడిగా వెళ్ళి కలిసి వచ్చారు. సో చంద్రబాబు నాయుడుకి అమిత్ షా అండ్ మోడీ ఇద్దరు కూడా అక్షంతలు వేశారు లడ్డు వ్యవహారంలో. ఇది పూర్తి స్థాయిలో రాజకీయ రంగు పులుముకుంది లడ్డు అంశం రాష్ట్రంలో. అందుకే ఈ విషయంలో మోడీ అండ్ అమిత్ షా చాలా సీరియస్గా ఉన్నారు టీడీపీ మీద అన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందా లేకపోతే నిజంగా ఇదంతా కూడా అసత్య ప్రచారం అనేది చెప్పుకోవడంతో పాటు అసలు నిజంగా మోడీ అండ్ అమిత్ షా ఈ విషయంలో ఎందుకు కామ్గా ఉన్నారనే అంశాన్ని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు తిరుమల లడ్డు వ్యవహారం రాష్ట్రంలో జరిగినా ఏపీలో జరిగినా కానీ ఇది కోట్లాది మంది శ్రీవారి భక్తులకు సంబంధించిన అంశం. ఇలాంటి విషయాల్లో అటు బీజేపీ కానీ అదేవిధంగా ఆర్ఎస్ఎస్ కానీ ఎప్పుడు కూడా ఇలాంటి విషయాల్లో అంత త్వరగా స్పందిస్తూ ఉంటారు, అంత ఎప్పుడు ఇలాంటి ఇష్యూలను హైలైట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఇష్యూలోంచి మనం ఈరోజు బీజేపీని కానీ ఆర్ఎస్ఎస్ని కానీ వేరు చేయలేము. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అంశం, గతంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే తాను అధికారాన్ని తీసుకున్న తర్వాత మొన్నటి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన క్యాబినెట్ మీటింగ్ అయిపోయి బయటకు వస్తూ మాట్లాడారు. ఒకరోజు తిరుమల లడ్డు గురించి ఫస్ట్ మాట్లాడింది ఆయనే. దీన్ని కూడా అడల్ట్రేషన్ చేశారు. తిరుమల లడ్డు ఎంతో పవిత్రమైన లడ్డుని, దాంట్లో జంతు అవశేషాలు ఉన్నాయని చెప్పిన తర్వాత ఫస్ట్ స్పందించింది ఆర్ఎస్ఎస్ఏ. ఎక్కడికక్కడ యూపీ లాంటి చోట్ల కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మలు కూడా తగలబడ్డాయి. ఆ స్థాయిలో హైలైట్ చేశారు వాళ్ళు ఈ అంశాన్ని. పవన్ కళ్యాణ్ లీడ్ తీసుకున్నారు. తర్వాత ఏదైతే ఆ రోజు అమ్మవారి గుడిమెట్లు కడగడం దగ్గర నుంచి విజయవాడలో తన కూతురులతో డిక్లరేషన్ ఇప్పించిన దాకా వెళ్ళింది ఈ వ్యవహారం. ఆ స్థాయిలో ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ స్టార్టింగ్ సూప్లో పడింది. బీజేపీ నేతలు, స్థానిక నేతలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేతలు ఎవరు మాట్లాడకపోయినా బట్ జాతీయ స్థాయిలో చాలామంది ఈ అంశం మీద స్పందించిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఈ విషయంలో వైసీపీ సుప్రీంకోర్టు మెట్లెక్కడం, వాళ్ళు సిబిఐని డైరెక్ట్ చేయడం, సిబిఐ సిట్ని ఏర్పాటు చేయడం మనకు తెలుసు. సిట్ మొన్న ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత అడల్ట్రేషన్ జరిగింది, అది అసలు నెయ్యే కాదు అని చెప్తూనే జంతు అవశేషాలు అన్నారు గతంలో ఐడిడిబి ల్యాబ్. ఆ అవశేషాలు అయితే ప్రస్తుతానికి లేవు అని చెప్పారు. ఇంకోవైపు చర్చ ఏంటంటే 10% కన్నా తక్కువ ఉంటే ఆ ట్రేసెస్ బయటపడవు అనేది చాలామందికి అవగాహన ఉంది ఈ అంశం మీద కూడా. అయితే ఈ విషయంలో మాత్రం ఇది ఎంతో దూరం వెళ్ళింది. ఆఖరికి మహాపాపమని ఫ్లెక్సీలు పెడతాం టీడీపీ క్యాడరు, దాన్ని అంబటి రాంబాబు గుంటూరులో అడ్డుకునే ప్రయత్నం చేయడం, ఆయన ఇంటి మీద దాడి జరగడం, ఆయన బూతులు మాట్లాడడం, చంద్రబాబు నాయుడు ఉద్దేశించి అరెస్ట్ కావడం, జోగి రమేష్ ఇంటి మీద కూడా ఫ్లోలోనే దాడి చేయడం టీడీపీ క్యాడ్, ఇదంతా నడుస్తూ వచ్చింది. సో ఇది ఇటు తిరిగి నేషనల్ మీడియా కూడా దీన్ని ఫోకస్ చేసింది. మొత్తం జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ఎంత సూపులో పడాలో అంత సూపులో పడ్డారు. అయితే ఇదే అంశంలో ప్రతిరోజు ఏదో ఒక డెవలప్మెంట్, ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తానని చంద్రబాబు నాయుడు ప్రకటించడం, సుబ్రహ్మణ్య స్వామిని ఇన్వాల్వ్ చేసి ఏకసభ్య కమిషన్ అడ్డుకునే ప్రయత్నం చేసింది వైసీపీ. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అడ్మినిస్ట్రేషన్ ల్యాప్సెస్ ఉన్నాయని చెప్పి, సిట్లో ఉంది కాబట్టి సిట్ ఛార్జ్ షీట్లో, సో మీరు ఆ దిశగా ఏకసభ్య కమిషన్ వేయడం అనేది తప్పు కాదు అని తేల్చి చెప్పింది. సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ అసలు సుప్రీంకోర్టు స్వీకరించలేదు. సో అలా వైసీపీ ఈ విషయంలో కూడా కొంత డిఫెన్స్లో పడింది. అయితే అప్పర్ హ్యాండ్ వైసీపీదా టీడీపీదా అన్న చర్చ జరుగుతున్న సమయంలో లేటెస్ట్గా ఏదైతే ఈ అంశంలో టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడుకి సంబంధించి కొన్ని విజువల్స్ రావడం బయటికి, దాన్ని వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేసే ప్రయత్నం చేయడం నడుస్తూ ఉంది. ఆయన తొలగించాలనే డిమాండ్ కూడా వైఎస్ఆర్సీపీ చాలా సీరియస్గా తెర మీదకి వచ్చింది. అయితే ఈ టోటల్ ఎపిసోడ్లో అసలు మోడీ మనసులో అదేవిధంగా అమిత్ షా మనసులో ఏముంది అంటే, రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలని వాళ్ళు నిశ్చితంగానే గమనిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఏది జరిగినా మన మంచిగా అన్న సామెత కనిపిస్తోంది ఇక్కడ. ఎందుకంటే ఈ పరిణామాలన్నింటినీ బీజేపీ కూడా నిజంగానే చాలా నిశ్చితంగా గమనిస్తోంది. ఎందుకు గమనిస్తోంది అంటే, ఈరోజు వైఎస్ఆర్సీపీ ఈ విషయంలో ఎంత డిఫెన్స్లో పడాలో అంత డిఫెన్స్లో పడింది. ఇక్కడ మనం చూస్తే గతంలో 5 ఏళ్ల పాటు బీజేపీ జగన్మోహన్ రెడ్డి ప్యాంపర్ చేసిందనే విమర్శ బీజేపీ మీద ఉంది. ఈవెన్ చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక కూడా బీజేపీ ఉందనే ప్రచారం జరిగింది. దాన్ని అమిత్ షా లాంటి వాళ్ళు ఖండించినా ఎవరూ నమ్మలేదు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తన ప్రభుత్వ హయాంలో రామతీర్థంలో రాముడు తల తెగిపడిన దగ్గర నుంచి ఏదైతే అంతర్వేదిలోని కందిరీగల రథాలు తగలబెట్టాయనే దాకా ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డి మీద అన్ని విమర్శలు వచ్చినా, హిందూ ధర్మాన్ని విఘాతం కలిగించేలాగా అన్ని చర్యలు చేసినా ఎక్కడ కూడా బీజేపీ రివోల్ట్ కాలేదు. ఈ విషయం మీద కూడా బీజేపీ మీద విమర్శలు ఉన్నాయి ఈ విషయంలో. అందుకే సో 5 ఏళ్ల పాపాన్ని బీజేపీ ప్రక్షాళన చేసుకునే ప్రయత్నం చేసింది. మొన్నట కూటమి రూపంలో వెళ్ళటం కానీ, అధికారంలోకి రావడం కానీ. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంకా ప్యాంపర్ చేస్తున్నారనే విమర్శ బీజేపీని వెంటాడుతూనే వస్తోంది. సో దీన్ని వాళ్ళు వదిలించుకోవాలి అంటే ఈ తిరుమల లడ్డు వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు టార్గెట్ చేయక తప్పదు. అందుకే మనం కూటమి తరపున జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఈ అంశం మీద సీరియస్గా ఫోకస్ పెట్టిన తర్వాత కూటమి నుంచి అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుతో పాటు మాధవ్ కూడా ఆ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. బీజేపీ నుంచి డైరెక్షన్ వచ్చిన కారణంగానే ఇక్కడ ఆర్ఎస్ఎస్ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. దీని మీద
ఏదో ఒక లాజికల్ ఎండ్ ఉండాల్సిందే అని చెప్పి ఆర్ఎస్ఎస్ మాట్లాడుతూ ఉంది. చాలామంది బీజేపీకి సపోర్ట్గా మాట్లాడే మఠాధిపతులు పీఠాధిపతులు ఈ రోజున దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోండి, దీనికి ఏదో ఒక కంక్లూజన్ ఇవ్వండి, సీరియస్గా వాళ్ళందరినీ కూడా మీరు పూర్తి స్థాయిలో ముద్దాయిలు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా సీరియస్ యాక్షన్ తీసుకోండి అని చెప్పి పీఠాధిపతులు మఠాధిపతులు చంద్రబాబు నాయుడుకి లేఖలు రాస్తా ఉన్నారు. ఇక ఈ విషయంలోనే మోడీ వైపు నుంచి అమిత్ షా వైపు నుంచి కూడా చంద్రబాబు నాయుడుకి ఈ విషయంలో కంప్లీట్ ఫ్రీ హ్యాండ్ ఉంది. ఎందుకు ఉంది అంటే ఈ తిరుమల లడ్డు వ్యవహారం అనేది వాళ్ళకి ఎసెట్టే. ఆ వ్యవహారంలో వైసీపీ ఉంది అని తెలితే ఈ రోజు వైఎస్ఆర్సీపీ వీకెన్ అయిపోతా ఉంది. అలాంటి సమయంలో ఆ పార్టీలో మిగతా నేతలంతా ఈ రోజు బీజేపీ వైపు చూస్తున్నారు, కేసులు పడ్డోళ్ళ దగ్గర నుంచి చాలా మంది. సో ఆ యాంగిల్లో చూసినా వైసీపీ నుంచి తమ పార్టీలోకి నేతలు వచ్చే అవకాశం ఉంది. బీజేపీ కానీ మోడీ కానీ అంత సీరియస్గా దీని మీద లేకపోతే అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు, లేకపోతే నేషనల్ మీడియా బీజేపీకి ఫేవర్గా ఉండే నేషనల్ మీడియాను ఆ స్థాయిలో ఈ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం చేయదు. ఇక్కడే మనకు ఒక ఇండికేషన్, తిరుమల లడ్డు వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి టార్గెట్ అవుతున్న తీరు కానీ, జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్లో పడిన విధానం కానీ, సో అటు మోడీ కానీ అమిత్ షా కానీ ఈ ఇష్యూని వెల్కమ్ చేస్తానే ఉన్నారని అనుకోవచ్చు. ఇంకా వాళ్ళ వైపు నుంచి కూడా అవసరమైతే ఈ ఇష్యూకి పూర్తి స్థాయిలో మద్దతు కూడా చంద్రబాబు నాయుడు తీసుకుంటా ఉన్నది మనకు అర్థమవుతానే ఉంది ఇటీవల జరుగుతున్న పరిణామాలను చూస్తే. మొత్తానికైతే మాత్రం ఈ తిరుమల లడ్డు వ్యవహారం ఈ పరిణామాలన్నింటినీ కూడా బీజేపీ చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉంది. లెట్స్ సీ మరి ఈ విషయంలో ఫైనల్గా మోడీ లాంటి వాళ్ళైనా మాట్లాడే అవకాశం ఉందా అన్న ఒక చర్చ అయితే ఉంది. లెట్స్ హోప్ దట్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.